తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రాష్ట్రం ఏదైనా రేవంత్ రెడ్డి గారికి అనుకుంటున్నా తొందరగా గ్యాస్ కొరత లేకుండా చూసుకోమని నా మనవి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మా కొడుకు మా కోడళ్ళు వచ్చిండ్రు, వస్తే మా వదిన గారు గ్యాస్ లేదని చెప్పి బయటికి తోసేసిండ్రు. ఈరోజు గ్యాస్ కొరత వల్ల మా కోడళ్ళు ఎప్పుడు వంట పొయ్యి మీద ఎప్పుడు చేయదు, గ్యాస్ మీద చేసేది. ఈరోజు కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్నారు. అంత కష్టం వచ్చింది. మా వదిలేమో గ్యాస్ ఇవ్వకుండా మీరు ఇష్టం ఉన్నట్టు వండుకోండి లేదంటే లేదని ఎంతమంది పిల్లలు హెల్ప్ చేస్తున్నారు చూడు. కాబట్టి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వీడికి పిండి కలుపురా అంటే వీడు ఓమై గాడ్ అంటుండు. ఒకటేమో సైంటిస్ట్, ఒకటేమో డాక్టర్. వీళ్ళిద్దరూ ఎప్పుడు అయిపోతే ఎప్పుడు ఇందామని అప్పటి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే నువ్వు దీనికే ఉన్నావు రా, చదివేలేదు మొడలేదు కానీ నువ్వు స్టైల్ ఎంతకే ఉన్నావు, ఏం లేదు. మేమిద్దరం మా పని మేము చేసుకుంటే వీళ్ళు చూడు నాను ఎన్సన్ను మా పని మేము చేసుకుంటా ఉన్నాము. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండాము. మేము చెప్తుంది సొల్లు అని తెలిసినా సరే వింటనే ఉన్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మోడీ సార్ జరా గ్యాస్ చెప్పిడు సార్. ఈ కట్టెల పొయ్యి మీద చేసి నా కళ్ళు మొత్తం మింగుతున్నాయి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మిక్స్ చేస్తే సూపరు, అటు నుంచి ఇటు నుంచటు కలిపి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. బాబాయ్ సూపర్ ఉంది ఆ కట్టెల పొయ్యి మీద. అబ్బా సూపర్. వద్దు కట్టెల పొయ్యి కరెక్ట్ ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మా ఊర్లో వీళ్ళే గైస్ పని పాట లేని బ్యాచ్ అంటే. పడలేని బ్యాచ్ మా అంతా పొరగాలిగా చాలా పెద్ద కూడా చెప్తున్నా. ఏంటంటే 9-10 గంటలకు అనుకుంటారు, 11-12 గంటలు లేస్తారు. అమ్మ కొట్టంగా నాన్న తిట్టంగా లేస్తారు. నాకు అన్నం ఎట్లనో మా బాబాయ్కి విమ్మలు ఎట్లా లేకుంటే బతకడు. కాంగ్రెస్ ప్రభుత్వం పాడుగాను. ఆట యుద్ధం జరుగుతుంటే గ్యాస్ అయిపోయిందని జనాలేమో నన్ను మింగుతుర్రు. అనవసరంగా సీఎం అయినా మాతో సత్వనాశనం చేసింది మాకు. ఇప్పుడు గ్యాస్ మీద పోయి చేసుకోవాలి మేము. మాతో పచ్చి కట్టెలు ఉన్నాయి. మా రమేష్ గారు కొత్త పెళ్లి చేసుకుండు. ఏం కోస పెడుతుంది ఇది? బాబాయ్ కట్టెలు పోయి బెస్ట్ అంటావా గ్యాస్ బెస్ట్ అంటావా? కట్టెల పోయే బెస్ట్ కానీ ఇప్పుడు గ్యాస్ లేదు కదరా. అలా కాదురా ఎరుపు కూడా. ఏది బెస్ట్ అంటావు? దాంట్లో గ్యాసే బెటర్. గ్యాసే బెటర్ అంటావా? పోలీసులు రాకుండా ఏం చేయాలి? గ్యాసే వాడాలంటావు. గ్యాసే వాడాలి. ఓ కట్టెలు పోయి వేస్ట్ అంటావు. పోలీసు మతం వస్తుంది, తన పదం పాడైపోయింది. కట్టెలు ఏంటి బాబన్న ఇంకోసారి పోలీసు మతం వస్తుంది, తన పదం పాడైపోయింది. కట్టెలు పొద్దు వాళ్ళు అన్నాడు అన్నా నేను హెల్ప్ చేస్తా అని. ఇప్పుడు అయిపోయే టైంకి వచ్చి మింగి తిందామని ఇప్పుడు వచ్చింది. వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. తీసుకొని ఇంకా వెళ్ళిపో, ఇంకేం చేస్తావు గానీ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక మొత్తానికైతే మా అన్న అనాథ పిల్లలకి బజ్జీలు అవన్నీ పంచుతుండ అనమాట.